ప్రకృతి పరలో ఉపకారం కోసము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత సహాయం చేసినా, ఎంత దానం చేసినా అవి మిడిచిపడడం కానీ గర్వం పొందడం కానీ చేయవు. కానీ మనిషి మానవత్వం లేకుండా తన సహజ స్వభావాన్ని మరిచిపోయి ఇంతకుముందు తను ఉన్న పరిస్థితిని కూడా లెక్క చేయకుండా కొంత ధనం రాగానే మదంతో పెరిగిపోతాడు. అందుకోసమే ధనమెక్కిన మదమెక్కును, మదమెక్కిన మత్సరంబు మరిమరి ఎక్కును, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన మత్సరంబు మరిమరి ఎడుగును అన్నారు పూర్వకాలంలో. కాబట్టి అలా ప్రకృతిని చూసైనా నేర్చుకోలేకపోతున్నాం మనం. ఎంత పంటనిచ్చినా నేల అలసిపోదు, ఎందరు పీల్చినా గాలి తిరిగిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు, ఎంత పారినా నీరు ఇంకిపోదు. కానీ మనిషి మాత్రం కాస్త సంపాదిస్తే చాలు నా అంత గొప్పోడే లేడని ఎగిరెగిరి పడతాడు. దీనికి కారణం అవిజ్ఞానం, అవిద్య, ప్రకృతిని చూసి నేర్చుకోలేని తత్వం, తననే అందరూ గొప్పవాడు అనుకోవాలనేటువంటి ఆరాటం, తను ఉన్న స్థితికి తనే కారణమనేటువంటి ఒక గర్వం, తను ఎక్కడి నుండి వచ్చాడో అది చూసుకోలేని ఒక అంధత్వం, ఇవన్నీ కలిసి మనిషిని అహంకారిగా, సమాజానికి చెడ్డవాడిగా కనిపించడానికి కారణం ప్రకృతి ధర్మాన్ని మర్చిపోవడం. ఇవ్వడంలోనే ఉంది హాయి అని ప్రకృతి తెలుపుతూ ఉంటే కూడబెట్టుకోవడంలోనే ఉంది హాయి అంతా అని మనిషి భావించి తన స్వభావాన్ని విడనాడి ఎగిరి గంతేస్తూ ఉన్నాడు. కాకపోతే కాలం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం చూస్తుంది. ప్రతి ఒక్కరూ కాలంలో కాలం చేయవలసిన వారే. అది గుర్తుంచుకొని ప్రతిరోజు మననం చేసుకుంటూ, ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ ఆనందంగా కాలం గడిపి, మన డైరెక్టర్ మనకు ఏ పాత్ర ఇచ్చాడో ఆ పాత్రను ఈ లోకంలో నటించి అతని మెప్పును పొంది మన పాత్ర అయిపోగానే మళ్ళీ మనం తెర వెనకకు పోవడం తప్పదు. కాబట్టి ఎంత వచ్చినా ఏది వచ్చినా అది భగవత్ ప్రసాదంగా భావించడం మేలు.